వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్. గుజరాత్ తేలిపోయింది, గుజరాజు మోడీయే. గుజరాత్ లో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతున్న నరేంద్ర మోడీ చూపు ఢిల్లీ వైపే ఉందని రాజకీయ విశ్లేషకుల మాట. గుజరాత్ ప్రజల మనసు దోచుకున్న మోడీ సొంతూరు ఏంటి? ఆయన బాల్యం నాటి ఊరు ఇప్పుడెలా ఉంది? చాలా మందికి ఇప్పుడు ఇది ఆసక్తికరమైన అంశమే. ముఖ్యమంత్రి ఊరు ఇదే ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఆయన్ను అభిమానించే వాళ్ళు ఎంతమందో, విమర్శించే వాళ్ళు అంతేమంది. వివాదాలకు అతను కేంద్ర బిందువు అయితేనేం ఇప్పుడు అతనే కాగడాలా వెలుగుతున్నాడు. ఆ వెలుతురులో ఓ జాతీయ పార్టీ ముందుకు దూసుకుపోవాలని చూస్తోంది. నరేంద్ర మోడీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారకగా జీవితాన్ని ప్రారంభించిన మోడీ అంచెలంచెలుగా ఎదిగాడు. విజయానికి అడ్డదారులున్నవని నమ్మే మోడీ వాటి కోసం ఏనాడూ ప్రయత్నించలేదు. అందుకే ఆయన్ని వెతుక్కుంటూ విజయమే అడ్డదారిలో వచ్చి పలకరిస్తోంది. ఒకటా రెండా, ఇది ముచ్చటగా మూడోసారి. అవును, గుజరాత్ ముఖ్యమంత్రిగా కేశుభాయ్ పటేల్ స్థానంలో 2002లో సింహాసనమెక్కారు మోడీ. అధికారంలోకి వచ్చిరాగానే గోధ్రా దుర్ఘటన, 1000 మంది మైనారిటీల నరమేధం, నెత్తుటి పాపం, మానవత్వ హననం, పరమ కిరాతక హత్యాకాండల పర్వం, ఆ ఘోరాలు, నేరాలు, మహాక్రౌర్యాలు అన్నీ మోడీ ఖాతాలోనే జమయ్యాయి. మోడీ ఓ నరరూప రాక్షసుడిగా రాజకీయ ప్రత్యర్థుల విమర్శల్లో మిగిలాడు. 2007 ఎన్నికలు వస్తున్నాయనగానే గుజరాత్ బీజేపీలో గుబులు. మోడీపై పడ్డ గోధ్రా మచ్చ పార్టీ పుట్టిముంచడం ఖాయమనుకున్నారంతా. బీజేపీ అగ్ర నాయకత్వం కూడా గెలుపుపై ఆశలు వదులుకుంది. ఒక్క మోడీ మాత్రమే గుజరాత్ లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని నమ్మారు. ఎన్నికల్లో మోడీ తనదైన శైలిలో ప్రచారం చేసుకున్నారు. మోడీని బోనెక్కించి ప్రచారం చేసుకుంది కాంగ్రెస్. జనం మోడీ వైపే మొగ్గారు. మరో అవకాశమిచ్చారు. వరుసగా రెండోసారి మోడీ సీఎంగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఈసారి మోడీ పాతుకుపోయారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. జనాకర్షణ పెరిగింది. చేసిన అభివృద్దే గెలిపిస్తుందన్న ధీమాతో మూడోసారి ఎన్నికలకు సిద్దమయ్యారు. 2012 ఎన్నికల్లోనైనా మోడీకి గండి కొట్టాలనుకుంది కాంగ్రెస్. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, యువరాజు రాహుల్ గాంధీలు చెవిలో మైకు పట్టుకుని ప్రచారం చేశారు. మోడీ ఓ మృత్యు బేహారీ అని సోనియా అభివర్ణించారు. ఈసారి జనం మోడీని గెలిపించాలని నిర్ణయం చేసుకున్నారు. అనుకున్నట్లే ఓట్లేసి ఆశీర్వదించారు. మోడీ హ్యాట్రిక్ పరిపూర్ణమైంది. ఈసారి గెలుపు మాత్రం మోడీ రాజకీయ జీవితంలోనే ప్రత్యేకమైంది. ఎందుకంటే సంక్షోభంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఓ చుక్కాని కోసం చూస్తున్న వేళ 2014 సాధారణ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ఎవరి పేరును ప్రస్తావించాలా అని ఆలోచిస్తున్న తరుణం. బీజేపీకి పూర్వ వైభవం తెచ్చే బలమైన నాయకుడి కోసం కమలనాథులు వెతుకుతున్న సమయం. సరిగ్గా ఈ మలుపులోనే నరేంద్ర మోడీ కాంగ్రెస్ కు షాక్ ఇస్తూ, బీజేపీకి షేక్ హ్యాండ్ ఇస్తూ ముచ్చటిగా మూడోసారి గుజరాత్ ముఖ్యమంత్రి కావడానికి సిద్దమైపోయారు. ఇక గుజరాత్ లో మోడీ తనకు నమ్మకమైన నేతకు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించి ఢిల్లీ రాజకీయాలకు బదిలీ అయ్యి ప్రధాని పీఠం వైపు ఓరకంట చూడాల్సిన సమయం ఆసనమైపోయిందని ఆయన అనుచరులు ఆప్యాయంగా అనుకుంటున్న వేళ ఇది. అటు బీజేపీలోనూ ఇక ప్రధాని పదవికి మోడీని మించిన బలమైన నాయకుడు లేని పరిస్థితి. ఇలాంటి సంధికాలంలో మోడీ తన కాళ్లపై తాను నిలబడి తన జనాకర్షణతో తాను ఓట్లు సంపాదించి తన దయా దాక్షిణ్యాలతో భారతీయ జనతా పార్టీని గుజరాత్ లో అధికారంలోకి తెచ్చారు. బీజేపీలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా మోడీయే చర్చ. ఇతర రాజకీయ పార్టీల్లోనూ ఏ ఇద్దరిని కదిపినా మోడీ మాటే. ఎవరినీ కదపకపోయినా మోడీయే. అంతగా ఎదిగిపోయిన మోడీ ఇమేజ్ ఇప్పుడు బీజేపీకి కొత్త కాంతులనిస్తోంది. ఆ వెల్తురుని ఆసరా చేసుకుని 2014 సాధారణ ఎన్నికలకు సిద్దమైపోవాలని బీజేపీ నాయకులు సమాహితమైపోతున్నారు.
నరేంద్ర మోదీ గుజరాతీ ప్రజలకు ఆ పేరులోనే పర్మనెంట్ వైబ్రేషన్లున్నాయి. అందుకే పదే పదే మోదీకి పట్టం కడుతున్నారు గుజరాతీలు. సీఎం మోదీ అంటే గుజరాత్ లో ఒక రాక్ స్టార్ కి ఉన్నంత క్రేజ్ ఉంది. ఆయన రోడ్డెక్కాడంటే స్వచ్ఛందంగా ప్రజలు వేల సంఖ్యలో వచ్చేస్తారు. విక్టరీ సింబల్ చూపిస్తే చాలు వెర్రెక్కిపోతారు. రియల్ మోదీకే కాదు, ఆఖరికి 3D మోదీ అంతే క్రేజ్ ఉంది. ఆయన వ్యంగ్య విమర్శలకు చప్పట్ల వర్షం కురుస్తుంది. ఆయన చెయ్యి ఊపితే చాలు ఈలను మోగేస్తాయి. ఆయన ప్రసంగిస్తే గుజరాత్ స్తంభించిపోతుంది. అలాంటి నరేంద్ర మోదీ సొంత ఊరు ఎలా ఉంటుంది? సొంత ఊరి ప్రజలు మోదీ గురించి ఏమనుకుంటున్నారు? మోదీ పుట్టి పెరిగిన మహాసాణ జిల్లాలోని వడ్నగర్ ఎలా ఉంటుందో చూసేద్దాం. వడ్నగర్ అంటే బడ్నగర్ అంటే బడానగర్. పేరుకు పెద్ద ఊరైనా ఇది చాలా చోటా ఊరు. పల్లెటూరికి ఇప్పుడిప్పుడే పట్నం కల వచ్చినట్లు ఇప్పుడిప్పుడే మీసాలు మొలుస్తున్న కుర్రాడిలా ఉంటుంది వడ్నగర్. అహ్మదాబాద్ కి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వడ్నగర్. మనం ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి సంచలన రాజకీయ నేత నరేంద్ర మోడీ పుట్టిన ఊళ్ళో ఉన్నాము. ఆయన బాల్యం గడిచిన ఊళ్ళో ఉన్నాము. ఈ ఊరి పేరు వడ్నగర్. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ వెళ్లిన తర్వాత ఊరు వస్తుంది. మనం ఇప్పుడు ఆ ఊళ్ళోకి వెళ్లి మిగతా వివరాలు తెలుసుకుందాం. వీధులపై కూరగాయల దుకాణాలు, తోపుడు బండ్లు, ధీమాగా ధైర్యంగా సాగుతున్న ఆవులు, ఆంబోతులు. ఆ వీధుల్లోనే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బాల్యం గడిచింది. ఇప్పుడు పక్కా రోడ్లున్నాయి, అప్పుడు లేవు. ఇప్పుడు పక్కా భవనాలున్నాయి, అప్పుడు పూరిపాకలుండేవి. అంతే తప్ప వడ్నగర్లో పెద్ద మార్పేమీ లేదు. ఊళ్ళోకి వెళితే ఇరికిరుకు సందులు, మలుపులు తిరిగే గల్లీలు దర్శనమిస్తాయి. ఈ దారులపై ఒక్క కారు పోవాలన్నా సర్కస్ ఫీట్లు చేయాల్సిందే. ఇంతకీ వడ్నగర్ లో నరేంద్ర మోదీ బాల్యం ఎలా గడిచింది? ఆయన చదువుకున్న స్కూల్ ఇప్పటికీ ఉందా? ఉంటే ఎలా ఉంది? ఆయనకు చదువు చెప్పిన టీచర్లు ఎవరైనా ఉన్నారా? ఉంటే మోదీ గురించి వాళ్ళేమనుకుంటున్నారు? ఈ ఫోటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా? ఎన్సీసీ డ్రెస్ లో ఉన్న ఈ పిల్లవాడిని జాగ్రత్తగా చూడండి. ఈయనే నరేంద్ర మోడీ. ఇదిగో ఇదే నరేంద్ర మోడీ చదువుకున్న స్కూల్. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర భాయ్ మోడీ చదువుకున్నటువంటి స్కూల్ ఇది. ఈ ఎర్రటి భవనం ఆయన చదువుకున్నటువంటి స్కూల్. దీని పేరు మహారాజ్ భగవతాచార్య నారాయణాచార్య హై స్కూల్. ఇక్కడ ఆయన చదువుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కొత్త భవనాన్ని ఆయన ఈ స్కూల్ కు కట్టించారు. పాత భవనం కూడా ఉంది, కొత్త భవనం కూడా ఉంది. నరేంద్ర మోడీకి ప్రైమరీ లెవెల్లో పాఠాలు చెప్పిన పుష్పాబెన్ ఊళ్ళోనే నివాసం ఉంటున్నారు. ఆమె నరేంద్ర మోడీకి 2 నుంచి 4వ తరగతి వరకు చదువు చెప్పారు. మోడీ చిన్నప్పటి నుంచే చురుగ్గా ఉండేవారని ఆమె చెబుతున్నారు. नरेंद्र मोदी हमारी पास से धोरण 4 में भरता था. ये सारा नामक बताइए तमन. वडनगर कुमार शाला नंबर 4 दरबार में धोरण 4 में हमारी पास भरता था. होशियार था, भणवा में दरेक विषय में होशियार था. ఊళ్ళో మోడీ తల్లిదండ్రుల ఇల్లు కూడా ఉంది. అయితే చాలా కాలం క్రితమే మోడీ కుటుంబీకులు 1,50,000కి ఈ ఇంటిని అమ్మేశారు. కొనుక్కున్న వాళ్లు తరువాత పైన ఒక అంతస్తు వేశారు. కాబట్టి ఇది నరేంద్ర మోడీకి ఇల్లు కాని ఇల్లు. నరేంద్ర మోడీ తండ్రి దామోదర్ దాస్ ఊళ్ళోనే టీ దుకాణం నడిపించేవారని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి బంధువులు ఎలా ఉంటారు? ముఖ్యమంత్రుల తమ్ముళ్లు రాజ్యాంగేతర శక్తుల్లా వ్యవహరిస్తారు. ఇంకొందరు బంధువులు కాంట్రాక్టులు కొట్టేస్తారు, మరికొందరు పదవులు పట్టేస్తారు. మరి నరేంద్ర మోదీ బంధువుల సంగతేమిటి? మోదీ బంధువులను చూస్తే మీరు ఖాయంగా షాక్ తింటారు. ఇరుకు సందు మలుపున ఈ పతంగుల దుకాణంలో కూర్చున్న వ్యక్తిని చూడండి. ఎవరో మామూలు చిల్లర దుకాణదారులా ఉన్నాడు కదూ. పతంగులు, దారాలు అమ్ముకుంటూ కూర్చున్న ఈ వ్యక్తికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ స్వయానా బాబాయ్. ఈయన పేరు భరత్ భాయి మోడీ. నరేంద్ర మోడీ ఈ చిన్న ఊరికి మాత్రమే పరిమితం కాదు, మొత్తం గుజరాత్ కి ఆయన ప్రతినిధి. ఆయన మాకేం చెయ్యనక్కర్లేదు,
ప్రజల కోసం చేస్తే చాలు అంటారు భరత్ భాయి. नरेंद्र भाई बचपन से ही संसारों में त्याग दिया और आधार से का उस देश की सेवा के लिए निकल गए घर से और यहाँ कभी आते नहीं, कुटुंब से उनको कुछ लेना देना नहीं है. నరేంద్ర మోడీ దగ్గర్లో ఏదైనా కార్యక్రమానికి వస్తే వెళ్లి కలుస్తారు, ఒక నమస్కారం పెట్టి వస్తారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నివాస ముఖం కూడా చూడలేదు భరత్ భాయి. वो सरकारी प्रोग्रामों तो आते हैं तो हम उनको मिल लेते हैं, वो हमको मिलने नहीं आते हैं. हम उनको मिलने जाते हैं जरूर. कोई प्रोग्राम होता है तो हमको मिलते हैं, हम उनको मिलने जाते हैं, बाकी वो हमको मिलने नहीं आते हैं. उनका तो पूरा देश भारत है, वो उनका भाई बहन है. 6 करोड़ की पूरी जनता उनकी भाई बहन है. నరేంద్ర మోడీ ఇంకో బంధువు గోనె సంచుల వ్యాపారం చేస్తాడు. నరేంద్ర మోడీ మరో సోదరుడు అహ్మదాబాద్లో చిరుద్యోగి. మోడీ తల్లి కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నివాసాన్ని చూడలేదు. ఇది దేశంలోనే సంచలన రాజకీయ నేత, 3 సార్లు సీఎంగా ఘన విజయం సాధించిన నరేంద్ర మోడీ బంధువుల కథా కమామేషు. కరెక్ట్ అఫైర్స్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. తమాషా ఏమిటంటే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తన పుట్టిన ఊరు వడ్నగర్ కు వచ్చి చాలా కాలమే అయింది. సాక్షి టీవీ వడ్నగర్ కి వెళ్లిన రోజు కూడా వడ్నగర్ కి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న విస్నగర్ లో ఎన్నికల సభలో ప్రసంగించారు మోదీ. కానీ సొంత ఊరికి మాత్రం రాలేదు. అయినా వడ్నగర్ లో మాత్రం అందరూ నరేంద్ర మోదీ సపోర్టర్లే. ఇది వడ్నగర్లోని బీజేపీ కార్యాలయం. వీరంతా బీజేపీ కార్యకర్తలు. అంతేకాదు నరేంద్ర మోడీ వీరాభిమానులు. हमारे इस गांव में पहले कुछ विकास नहीं था. जब नरेंद्र भाई मोदी जी मुख्यमंत्री हुआ तब से ये गांव में पूरा ही पूरा विकास है. यहाँ शिक्षण क्षेत्र में भी विकास हुआ है और एक ऐतिहासिक नगरी जो है वो ऐतिहासिक स्तर पे उसका विकास शुरू हो गया है. స్థానిక బీజేపీ నేత సునీల్ మెహతా నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయ్యాక వడ్నగర్ లో జరిగిన అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. ఊళ్ళో ఒక ఐటీఐ, ఒక పాలిటెక్నిక్ వచ్చాయి. ఉపాధి అవకాశాలు కూడా మెరుగయ్యాయని సునీల్ మెహతా అన్నారు. रोजगारी के लिए भी उन्होंने नरेंद्र भाई मोदी साहब ने चिंता की है. वडनगर के पास हिमालय इंटरनेशनल कंपनी शुरू हुई है, उनके मुख्यमंत्री बनने के बाद शुरू हुई है, क्योंकि यहाँ गांव और ये हमारे वडनगर के आसपास के सभी लोग को रोजगारी मिले. और ये पूरा ही पूरा वडनगर नरेंद्र भाई मोदी साहब के लिए ही वोट करने वाला है. సాక్షి టీవీ వడ్నగర్ కి వెళ్లేసరికి కొందరు బీజేపీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతూ కనిపించారు. వీరంతా మోడీ ట్రేడ్ మార్క్ విక్టరీ సైన్ చూపించి పలకరించారు. ఇది వడ్నగర్లోని శర్మిష్ఠ చెరువు. మహాభారతంలో యయాతి భార్య దేవయాని తన సవతి శర్మిష్ఠను ఈ చెరువులోకే తోసేసిందట. అందుకే దీని పేరు శర్మిష్ఠ తాలాబ్. దీన్ని నరేంద్ర మోడీ చాలా అభివృద్ది చేశారు. ఒక పార్కు, ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం కూడా నిర్మించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ తన సొంత గ్రామంలో ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియాన్ని కట్టించారు. ఈ ఆడిటోరియం అదే. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలు, అప్పుడప్పుడు సినిమా షోలు కూడా జరుగుతుంటాయని స్థానికులు మనకు చెప్తున్నారు. विकास में सीएम साहब ने जो वडनगर में विकास किया है उससे भी कुछ सोनेरी झलक आपको मैं दिखा रहा हूँ. उसमें वडनगर सरकारी पॉलिटेक्निक, 2 नंबर गवर्नमेंट ITI, 3 तानारेरी, 4 नंबर ओपन एयर थिएटर, 5 नंबर कीर्ति तोरण, शर्मिष्ठा तालाब. इट इज अदर डेवलपिंग हुआ है. ఇది నరేంద్ర మోడీ సొంత గ్రామంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల చిట్టా. ఊరి ప్రజల దృష్టిలో నరేంద్ర మోడీ ఒక పెద్ద హీరో. నరేంద్ర మోదీ పొట్టిన ఊరు వడ్నగర్ ప్రజలు మోదీ సీఎం నుంచి పీఎం కావాలని కోరుకుంటున్నారు. మోదీ ప్రధానమంత్రి అయితే తమ ఊరికి మరింత పేరొస్తుందని వారంటున్నారు. यहाँ पर बहुत से उसके चाहने वाले हैं सीएम को, और
सीएम अभी पीएम बने, ऐसे ही हम लोग हर रोज दुआ करते हैं और उसके लिए प्रार्थना करते हैं कि हमारा गांव का मुख्यमंत्री नरेंद्र मोदी साहब सीएम में से पीएम बने और हमारा गांव आगे ही तरक्की करे, ऐसी हमारी सीएम पर से इच्छा है। ఇది వడ్నగర్ లోని శర్మిష్ఠ చెరువు. ముఖ్యమంత్రి అయ్యాక దీనికి మహర్దశ వచ్చింది. దీని చుట్టూ పార్కు పుట్టుకొచ్చింది. ఈ పార్కుకు సోలార్ వెలుగుల సొబగులు ఏర్పాటయ్యాయి. ఈ చెరువులో నరేంద్ర మోదీ ఈత కొట్టేవారని, ఒకసారి ఒక ముసలిని పట్టుకుని ఇంటికి తెచ్చారని ఊరి ప్రజలు కథలు కథలుగా చెప్పుకొని మురిసిపోతున్నారు. बचपन में यहाँ उसका बहुत शौक था तैरने का और वो यहाँ डुबकी मारते थे और सबसे पहले वो आगे निकल जाते थे। उसका बहुत तैरने का बहुत शौक था। और जब छोटे थे तभी घड़ियाल का एक बच्चा था, तो नरेंद्र भाई ने वो बच्चे को उठाकर अपने घर पे लेके गए थे, बराबर, और माँ के पास गए थे। माँ को बोला, माँ देखो देखो मैं क्या लाया हूँ, ऐसे बहादुर और इंसान आते। तो माँ ने बोला, बेटा तू ये क्या लाए, मगर का बच्चा है, काट डालेगा तो वापस रख के आ। तो फिर वो आके वापस रख के गए थे। और ऐसे हमारे बहादुर लीडर नरेंद्र भाई थे। నరేంద్ర మోదీ సొంత ఊరు వడ్నగర్ కి గొప్ప చరిత్ర ఉంది. చూడటానికి పల్లెటూరే కానీ ఒకప్పుడు ఇది మొత్తం గుజరాత్ కి రాజధాని. 12వ శతాబ్దంలో సోలంకి రాజుల యుగంలో ఇది గుజరాత్ రాజధాని. ఇది వడనగర్ లో ఉన్నటువంటి సోలంకి మహారాజులు 12వ శతాబ్దంలో కట్టించినటువంటి విజయ తోరణాలు. వీటిని కీర్తి తోరణాలు అంటారు. వాళ్ళ యొక్క విజయ గాథల్ని ప్రజలకు చెప్పేందుకు ఈ కీర్తి తోరణాలను వాళ్ళు కట్టించారు. ఈ విజయ తోరణాలు ఏవైతే ఉన్నాయో ఈ తోరణాలు ఈ ఊరు ఒకప్పుడు మొత్తం గుజరాత్ కి రాజధానిగా ఉండేదన్నటువంటి విషయాన్ని చెబుతున్నాయి. ఈ ఊరి నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు గుజరాత్ మొత్తానికి రాజుగా అంటే ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. వడ్నగర్ గ్రామానికి 6 ముఖద్వారాలున్నాయి. ఊరంతా ఒక కోట లోపల ఉండేది. ఆ గోడ, అప్పటి ద్వారాలు, ఫిరంగులు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడి వీధుల్లో ఇంకా చరిత్ర ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయి. పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పెంకుటిళ్లు, ఈ రేకుల ఇళ్ల అడుగున రాచయుగపు చిహ్నాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఘన చరిత్రే మోడీకి ఆర్ఎస్ఎస్, బీజేపీల వైపు వెళ్లేందుకు ప్రోత్సాహాన్నిచ్చిందేమో. ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా ఇల్లొదిలి, ఊరొదిలి వెళ్లేందుకు ఏకాకి జీవితంలోనే జగమంత కుటుంబాన్ని చూసుకునే ప్రేరణను ఇచ్చిందేమో. స్థానికులు మోడీని తమవాడంటున్నా నరేంద్ర మోడీ మాత్రం నిజానికి నాన్ రెసిడెంట్ వడ్నగర్ వాసి మాత్రమే. కానీ ఈ ఊరు మాత్రం మోడీ కనెక్షన్ తో మురిసిపోతోంది. ఇది వడ్నగర్ కథా కమామిషు. ఆధునికత, అతి పాతదనం, ఈ రెండింటి మేళవింపైనటువంటి ఈ ఊళ్ళో ఉన్న ప్రజలు నరేంద్ర మోడీ సీఎం నుంచి పీఎం కావాలని కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో రాకా సుధాకర్, సాక్షి టీవీ. ఇది గుజరాత్ ముఖ్యమంత్రి సొంతూరు కథ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరో బులెటిన్ లో కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.